హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ది మ్యాన్ స్టాండింగ్ నెక్స్ట్ కొరియన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఆ కంట్రీ వాళ్ళు దీన్ని అయితే ఆస్కర్కి అయితే నామినేట్ చేయడం జరిగింది. బట్ అవార్డ్స్ అయితే ఏం గెలుచుకోలేదు, బట్ ఆస్కర్కి అయితే నామినేట్ చేస్తారు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో హిందీ అండ్ తమిళ ఆడియో అయితే ఉంది, బట్ తెలుగు ఆడియో అయితే లేదు. మేబీ 1 or 2 వీక్స్లో అయితే రావచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే 1970లో కొరియాకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ని వాళ్ళ సొంత సెక్యూరిటీ వాళ్ళైతేనే చంపేశారు. సో ఆ కేసుకు సంబంధించిన ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అయితే చేశారని ఈ మూవీని కూడా వీళ్ళు ఒక రియలిస్టిక్ అయితే తీయడం జరిగింది. క్లోజ్ టు రియాలిటీ ఉండే ఒక మూవీ. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఈ మూవీలో వీళ్ళు చూపించిన బిట్రయల్ కానీ అండ్ పొలిటికల్ గేమ్స్ ఉంటాయి కదా, సో అది చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. దాంతో మనకి అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఏం నచ్చింది అంటే యుఎస్ ఇన్వాల్వ్మెంట్ నచ్చింది. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే ఫస్ట్ యుఎస్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో ఈ మూవీలో కూడా అంతే. సో ఈ మూవీలో జరిగిన ఇన్సిడెంట్స్లో ఆ యుఎస్ ఇన్వాల్వ్మెంట్ని చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే పేస్ ఈ మూవీని ఇంకా కొంచెం స్పీడప్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. నేను చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో ఒక ఇన్సిడెంట్లో ఒక ప్రెసిడెంట్ చంపడానికి 2 gangs అయితే వస్తుంటాయి. దాంతో మనకి ఒక లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో అది కొంచెం నీట్గా చెప్పుంటే కొంచెం మనకి అర్థమయ్యేట్టు చెప్పుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడవచ్చు. ఒక రియలిస్టిక్ క్లోజ్ టు రియాలిటీ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు, ఓన్లీ హిందీ అండ్ తమిళ్ వర్షన్. అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.